నంద్యాలలో స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తడి పొడి చెత్త వేర్వేరుగా మున్సిపాలిటీ వారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ నాగార్జున, 6వ వార్డ్ కౌన్సిలర్ పురందర్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత పచ్చదనం అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం స్వచ్ఛంగా ఉండాలా. ఈరోజు ఎక్కడో 12-13 స్థానం ఉండే రాష్ట్రం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. ఇంకా సంవత్సరం 2 ఏళ్ళు పోతే మొదటి స్థానం ఉంటాం. మొదటి స్థానం సాధించాలి మనం ఆర్థికంగా. మనకన్నా చిన్న రాష్ట్రం తెలంగాణ. మన చంద్రబాబు సృష్టితో ఈరోజు దాదాపు తెలంగాణ ఈరోజు ఆ స్థితికి వచ్చింది. అది 2వ స్థానంలో 3వ స్థానం ఉంటే మనం ఏ స్థానం ఉన్నాం? అది ఎక్కడికి పడిపోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 4వ స్థానం వచ్చాడు. ఆయన పట్టుదల, చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి మీరందరూ వచ్చినారు. మీరందరూ పిల్లలు కూడా బాగా చదివించుకోండి. పిల్లలు కూడా బాగా అవేర్నెస్ కావాలా. పిల్లలు బాగా చదవాలా. మనం పని చేసినా పని చేయాలా, పని చేస్తాం. కాబట్టి మీరు మహిళలందరూ కూర్చొనిమ్మా, మీరు ఒకసారి పొదుపు లక్ష మహిళలందరూ కూర్చొని మీరు ఒక అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి పోయి చేయాలి. మీరు ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తాం, వాళ్ళ ద్వారా కూడా తెలియజేస్తాం. వాళ్ళకి అయిపోతే అదే అంగన్వాడీ వాళ్ళు కూడా ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళ పని మీదనే శుభ్రత ఉండాలి. ఇప్పుడు నేను అందరికీ పెద్ద ఇళ్ళు ఉన్నాయని చెప్పడం లేదు, అందరికీ కూడా ఇక్కడ ఉన్నారు. కూడా చాలా లోయర్ ఇన్కమ్ గ్రూప్లోనే ఉన్నారు. పొదుపు లక్ష మహిళలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా బిడ్డల అందరికీ నాకు పిలిపించి మాట్లాడే అవకాశం కలిగించేందుకు ప్రత్యేకంగా కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరి దగ్గర తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.